కులగజ్జితో కునారిల్లుతూ ఉండే పచ్చ మీడియాకు చెప్పు దెబ్బ తగిలింది. రే కులగజ్జి మీడియా, గేమ్ చేంజర్ చిత్రంపై ఎగిరెగిరి పడ్డారు కదరా. మీరెంత ఎగిరినా ఆ సినిమాను ఆపలేకపోయారు. ఇప్పుడు మీ కులపోడి సినిమా వచ్చింది. మీకు దమ్ముంటే మీ కులప హీరో సినిమాను కాపాడుకోండిరా చూద్దాం అని ఏపీలోని కులగజ్జి మీడియాకు స్వీట్ ఛాలెంజ్ విసురుతున్నారు అన్ని కులాలకు చెందిన సినీ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళదాం. గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ డే నాడు పచ్చ మీడియా చేసిన అతి ఆశ్చర్యం కలిగించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వారికి ఏదో ఆగర్భ శత్రువైనట్లు లేదా ఆయన వారికి ఏదో ద్రోహం చేసినట్లు గేమ్ చేంజర్కు బడి పచ్చ మీడియా ఏడ్చిన తీరు నభూతో చివరకు పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే టీవీ5 ఆంజనేయులు గేమ్ చేంజర్ చిత్రంపై ఏదేదో ప్రేలాడు, అవాకులు చవాకులు వాగాడు. టీవీ5 అధినేత మరియు టీటీడీ చైర్మన్ కూడా అయిన బిఆర్ నాయుడు అనుమతి లేనిదే యాంకర్ గేమ్ చేంజర్ గురించి అలా అడ్డదిడ్డంగా వాగేవాడు కాదు అనే అభిప్రాయం ఉంది. వెంకన్న సన్నిధానంలో ఉంటూ ఇలాంటి పాపపు పనులు చేయకూడదు కదా, అందుకేనేమో ఈయన హయాంలో తిరుమలలో ట్రాజడీ జరిగింది అంటూ కొంతమంది భక్తులు అభిప్రాయపడుతున్నారు కూడా. సరే, మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి పట్ల కోపంతో కావచ్చు, లేదా రామ్ చరణ్ గారు పాలిటిక్స్లో ఫ్యూచర్లో మరో పవన్ కళ్యాణ్ అవుతారనే భయం కావచ్చు, పచ్చ మీడియా గేమ్ చేంజర్ని భయంకరంగా టార్గెట్ చేసింది. అయితే వారి పిచ్చి కోతలన్నీ గేమ్ చేంజర్ ఎక్సలెంట్ బాక్స్ ఆఫీసు హోల్డ్తో గాల్లో కలిసిపోయాయి. మరి ఇప్పుడేంటి? వాట్ నెక్స్ట్? కర్మ ఈజ్ బ్యాక్. గేమ్ చేంజర్ను తిట్టేటప్పుడు కులగజ్జి మీడియాకు స్పృహ లేదు. తమ కులపు హీరో సినిమా త్వరలో విడుదల కాబోతోందని, ఆ సినిమా బాగోకపోతే తమ పరిస్థితి ఏమిటి అని, ఏది జరగకూడదని పచ్చ మీడియా అనుకుందో అదే జరిగింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో గేమ్ చేంజర్ని వదిలేసి తమ కులపు హీరో సినిమాను కాపాడుకోవాల్సిన దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది కులగజ్జి మీడియాకు. అందుకే అన్నారు, చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవా అని. కర్మం పరిపక్వం అయింది, అనుభవించండి.